ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ λ/4 λ/2 λ/8 లైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో దీంట్లో భాగంగానే మనం ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే ఇది విఎస్, ఇదేమో ఐఎస్. ఆ తర్వాత మనం లోడ్ ఏదైనా కనెక్ట్ చేస్తే జెడ్ఎల్, దీన్ని మనం విఆర్ అంటాము, దీన్నేమో ఐఎల్ అంటాము. ఓకే, లేదా ఐఆర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ లైన్ లెంత్ ఎల్. ఈ లెంత్ ఎల్ కనుక λ/4 అయినా λ/2 అయినా λ/8 అయినా ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అనేది మనం నేర్చుకుందాం. ఫస్ట్ దాంట్లో భాగంగానే ఫస్ట్ L = λ/4 తీసుకుందాం. L λ/4 తీసుకున్న తర్వాత మనకి ఆల్రెడీ తెలుసు ఇన్పుట్ ఇంపిడెన్స్ రిలేషన్స్ Z0తో ఆర్ ZLతో ఎలా ఉందంటే Z input = Z0 × ZL cos h gamma L plus Z0 sin h gamma L divided by Z0 cos h gamma L plus ZL sin h gamma L. ఓకే, సో బాగా ఎట్ వెరీ హై ఫ్రీక్వెన్సీస్ ఏదైనా తీసుకున్నాను అనుకోండి, ఎట్ వెరీ హై ఫ్రీక్వెన్సీస్ గామా = ఆల్ఫా ప్లస్ జే బీటా. సో ఎట్ వెరీ హై ఫ్రీక్వెన్సీస్ ఆల్ఫా అనేది జీరో అవుతుంది, గామా = జే బీటా అవుతుంది. ఓకే, ఎందుకని హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఆల్ఫా 0 అవుతుందంటే స్కిన్ డెప్త్ ప్రకారంగా π√f వస్తుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ బాగా అయితే స్కిన్ డెప్త్ 0 అవుతుంది. అప్పుడు వేవ్ అనేది సర్ఫేస్లోనే జరుగుతుంది కాబట్టి ఎక్కువ అటెన్యూట్ అవ్వదు కాబట్టి ఆల్ఫా = 0 అనమాట. సో Z input = Z0 × ZL cos h గామా అంటే జే బీటా ఎల్ ప్లస్ Z0 sin h జే బీటా ఎల్ డివైడెడ్ బై Z0 cos h జే బీటా ఎల్ ప్లస్ ZL sin h జే బీటా ఎల్. సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం ఏమి రాయొచ్చు అంటే Z0 × ZL cos h జే బీటా ఎల్ని cos బీటా ఎల్ కింద రాయాలి. sin h జే బీటా ఎల్ ఉందనుకో దాన్ని జే sin బీటా ఎల్ కింద రాయొచ్చు. అలాగే cos h జే బీటా ఎల్ ఉందనుకో దాన్ని cos బీటా ఎల్ కింద రాసేయచ్చు. దాంట్లో భాగంగానే జే బీటా ఎల్ ప్లస్ Z0 sin బీటా ఎల్ డివైడెడ్ బై Z0 cos బీటా ఎల్ cos బీటా ఎల్ ప్లస్ ZL sin బీటా ఎల్. ఓకే, ఇలా రాసిన తర్వాత Z input = Z0 × ZL cos బీటా ఎల్ ప్లస్ Z0 sin బీటా ఎల్ డివైడెడ్ బై Z0 cos బీటా ఎల్ ప్లస్ ZL sin బీటా ఎల్. సో బీటా ఎల్ అనేది λ/4, బీటా అంటే 2π/λ, ఎల్ అంటే λ/4 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఇది λ క్యాన్సిల్ అయిపోద్ది, 2π/λ ఇది. సో ఇది 2 టైమ్స్ పోతుంది, అప్పుడు π/2 వస్తుంది. ఓకే, therefore Z input = Z0 × ZL cos బీటా ఎల్ అంటే π/2 ప్లస్ Z0 sin π/2 డివైడెడ్ బై Z0 cos π/2 ప్లస్ ZL sin π/2. ఓకే, cos π/2 is cos 90 0, Z0 × ZL 0 ప్లస్ sin 90 1 Z0 డివైడెడ్ బై ఇది 0 ప్లస్ ZL ఉంది. ఓకే, సో therefore Z0 × Z0 డివైడెడ్ బై ZL. సో J కొట్టుకుపోతుంది, అప్పుడు Z0² డివైడెడ్ బై ZL. ఓకే, ఇది వాల్యూ, దిస్ వాల్యూ is 0, ZL × 0 0. ఓకే, Z0 ఇక్కడ పైన మిగులుతుంది, ఇక్కడేమో ఇది cos 90 0 కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ZL ఇది sin 90 1 కాబట్టి సో ZL మిగులుతుంది. సో Z0 × Z0 Z0² బై ZL, JJ క్యాన్సిల్. therefore
Z input is equals to Z0 square by ZL. This is nothing but quarter wave transformer line. This is దీన్ని ఏమంటారంటే క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ లైన్ అంటారు. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే Z input by Z0 is equals to Z0 by ZL అని రాయొచ్చు. ఓకే, సో Z input by Z0ని మనం ఏమని రాయొచ్చు అంటే నార్మలైజ్డ్ ఇంపిడెన్స్ Z0 కింద రాయొచ్చు. దీన్ని మనం 1 by ZL కింద రాయొచ్చు. ఓకే, Z0 by ZL 1 by ZL కింద రాయొచ్చు. సో ZL by Z0ని మనం ZL కింద అనొచ్చు. సో ఇక్కడ Z0 by ZL కాబట్టి 1 by ZL అని రాయొచ్చు. సో 1 by ZL ఈజ్ నథింగ్ బట్ Z ఇన్పుట్ అనేది ఏమవుతుందంటే YL కింద ఈక్వల్ అవుతుంది. సో λ/4 యాక్ట్స్ యాజ్ లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ అనమాట. క్వార్టర్ వేవ్ ట్రాన్స్మిషన్ లైన్ ఆఫ్ లాస్లెస్. అలాగే ఎట్ L ఈజ్ ఈక్వల్స్ టు λ/2 దగ్గర ఏమవుతుందో చూద్దాం. Z input is equals to Z0 into ZL cos beta L plus J Z0 sin beta L divided by Z0 cos beta L plus J ZL sin beta L. So Z0 beta L అంటే beta is equals to 2 pi by lambda and L అంటే λ/2. సో ఇది కొట్టు పద్దు ఇది కొట్టు పద్దు పై మిగులుతుంది. అప్పుడు Z input is equals to Z0 into ZL cos pi plus J Z0 sin pi divided by Z0 cos pi plus J Z0 sin pi. Z0 into cos 180 plus 0. So cos 180 plus 0 second minus cos 0, that is minus 1. So this is minus 1 plus J Z0 sin pi sin 180 plus 0 sin 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది. సో డివైడెడ్ బై మైనస్ ZL, ఇది మైనస్ ZL డివైడెడ్ బై ఇది కూడా మైనస్ Z0, ఇది 0 అయిపోతుంది. ఓకే, J Z0 sin pi అంటే Z0 sin pi sin 180 plus 0 ఇది 0 అయిపోతుంది. సో ఈ టర్మ్ 0 అయిపోద్ది, ఈ టర్మ్ 0 అయిపోతుంది. సో ఇది ఒకటే మిగులుతుంది. సో ZL మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. Z0 ఇంటూ ZL బై Z0. సో Z0 క్యాన్సిల్ అయిపోతుంది. Z ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ZL అవుతుంది. ఓకే, ఇఫ్ ZL ఈజ్ ఈక్వల్స్ టు Z0 అయితే Z ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు Z0 అవుతుంది. ఇది ఎట్ λ/2. అలాగే ఎట్ λ/8 ఎట్ L ఈజ్ ఈక్వల్స్ టు λ/8 దగ్గర ఏమవుతుందో చూద్దాం. Z input is equals to Z0 into ZL cos beta L plus J Z0 sin beta L divided by Z0 cos beta L plus J Z0 sin beta L. So beta L is equals to 2 pi by lambda into λ/8. Okay, that is pi by 4. So Z input is equals to Z0 into ZL cos pi by 4 plus J Z0 sin pi by 4 divided by Z0 cos pi by 4 plus J Z0 sin pi by 4. So Z input is equals to Z0 into, so cos 45, cos pi by 4 అంటే cos 45. సో ZL into cos 45 1 by root 2 plus J Z0 1 by root 2 divided by Z0 by root 2 plus J Z0 root 2. సో 1 by root 2 కామన్స్ తీస్తే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. 1 by root 2 కామన్స్ తీస్తే ZL plus J Z0 divided by Z0 plus J Z0 J ZL 1 by root 2 1 by root 2 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో Z0 into ZL plus Z0 divided by Z0 plus J ZL. ఓకే, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ J Z0 అన్న J వాల్యూ అనేది మాడ్యులస్ 1 కింద లెక్క కాబట్టి సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ ZL, సో Z ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు Z0 into ZL plus 1 by root 2 రెండు వైపులా క్యాన్సిల్ అయిపోతుంది. cos pi by 4 అంటే cos 45 1 by root 2 కాబట్టి ఇక్కడ 1 by root 2 వస్తాయి కాబట్టి కామన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ZL plus J Z0 by Z0 plus J ZL. ఓకే,
సో ఇఫ్ ZL is equals to Z0 అయితే therefore Z input is equals to Z0 into Z0 plus JZ0 divided by Z0 plus JZ0. okay, ఇది cancel అయిపోద్ది. therefore Z input is equals to Z0 where ZL is equals to Z0.